ఇంకంతకంటే ఏం చేస్తారు? అర్థం లేని మాటలు మాట్లాడుకొని అర్థం లేని లెక్కలు చేసుకుంటా ప్రతిది అబద్ధాలు చెప్పుకుంటా వాళ్ళేదో శుద్ధ పూసలు మేము అన్ని ఇచ్చినట్టు ఇవాళ అందరం కలిసి తెలంగాణ తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ గాంధీ తెలంగాణ ఇస్తే మేమేదో తెలంగాణ తెచ్చినాం తెలంగాణ గాంధీ అంటాడు సిగ్గు లేకుండా. వాళ్ళు ఒక్క రోజన్నా ఉన్న 2 ఎంపీలు ఉంటే ఆ రోజు తెలంగాణ బిల్ పాస్ అయినాడు పార్లమెంట్లో కూడా లేరు. వాళ్ళు ఏం చేసి తెలంగాణ తెచ్చినామనే హక్కు కూడా వాళ్ళకి ఎక్కడికైనా వస్తుంది చెప్పు? పోట్లాడింది మా దగ్గర 12 మంది ఎంపీలు ఉండే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విత్ ఇన్ ది పార్టీలో ఉండి సోనియామ్మతో కొట్లాడి తెలంగాణ ఇచ్చేంత వరకు కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. వాళ్ళందరూ ఇవాళ ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఈ రాష్ట్రంలో అందరూ చూస్తూనే ఉన్నారు కదా. వాళ్ళు ఎవరు కొట్లాడిరు? సకల జనులు కొట్లాడిరు. ఇవాళ కోదండరాం లాంటి వాళ్ళు కొట్లాడి తెలంగాణ వచ్చే దాంట్లో కీలక పాత్ర, కేసీఆర్ కంటే ఎక్కువ కీలక పాత్ర వహించింది కోదండరాం. మరి అసుంటని పక్కకు పెడితే ఇవాళ మేము ఎమ్మెల్సీ ఇచ్చినాం కదా కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈ విధంగా చేస్తే వాళ్ళు చెప్పుకోవడానికి పచ్చి అబద్ధాలు చెప్తే ఎవ్వడి రాష్ట్రంలో వాళ్ళ మాటలు నమ్మేది లేదు. ఇంతమంది కష్టపడి తెలంగాణ తెచ్చుకొని సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే వాళ్ళు కాళ్ళకు రబ్బర్ చెప్పులు లేని వాళ్ళు లక్షల కోట్లకు ఎదిగిరియాల. స్వయాన వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు కదా. ఇంకెంతకంటే నిదర్శనం ఏం కావాలో చెప్పు? సరే, అంటే కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పట్లేదంటారా? అబద్ధ హామీలు ఇవ్వలేదంటారా? ఒక్కటి చెప్పండి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తాని 2009లో చెప్పింది, 5 సంవత్సరాలలో ప్లాన్ చేసుకున్నారు, ఇచ్చిండ్రు. సరే కొంచెం 1-2% ఉంటాయి, ఎవరైనా మన ఇంట్లో మనం చెప్పినాయని ఇస్తామా? కానీ మెజార్టీ మేజర్ డిసిషన్లలో ఖచ్చితంగా ఏది చెప్తే అది కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. భూములు వంచింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ దళితులకు 3 ఎకరాలు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాదాపుగా 31,000 కోట్లు అవసరం అని చెప్పేసి ఒక సభలో చెప్పడం అనేది జరిగింది. తర్వాత ఇప్పుడు 17,000 కోట్లు అయినాయి అని చెప్పేసి అంటున్నారు. తర్వాత దాదాపు 40 లక్షల రైతులు అని చెప్పేసి కూడా ఒక సమావేశంలో చెప్పడం అనేది జరిగింది. తర్వాత ఇప్పుడు చూసుకున్నట్టయితే 25-30 లక్షల వరకు ఇచ్చినట్లున్నారు. సో మొత్తానికి అయిపోయింది. అండ్ హరీష్ రావు గారిని కూడా ఆయన కార్యాలయం పైన కాంగ్రెస్ నేతలు దాడి చేయడం, ఇది మరి కాంగ్రెస్ పార్టీ దేనికి నిదర్శనం? బుద్ధున్నోడు ఎవ్వడు ఆ మాట మాట్లాడాడు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. చేసిన స్కీమ్ను నిన్న 2 లక్షల వరకు స్టేజ్ వైజ్గా డబ్బులు కూడా కావాలి కదా, ఒక్కనాడు అన్నీ తీసుకొచ్చి అయితే పెట్టుకోలేరు కదా. ముందు 1,00,000 రూపాయలు ఇచ్చారు, తర్వాత 1,50,000 ఇచ్చారు, ఇప్పుడు 2 లక్షల వరకు ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చే వరకు అది 17,000 అవుతుందా 30,000 అవుతుందా కంప్లీట్ అయితే కదా. అండ్ ప్రాసెస్ మినిమం 1-2 మంత్స్ అయితే పడుతుంది కదా. అవి వాళ్ళ అకౌంట్లకు కావడానికి, ఏమన్నా తప్పులు ఉంటే సరి చేసుకోవడానికి, ఇన్ని లక్షల మందికి ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చిన్న చిన్న సమస్యలు వీళ్ళు గవర్నమెంట్ చేసింది కాదు, ఆఫీసర్లు చేసింది కాదు, ఇంకెక్కడన్నా కాదు. 1 by 1 కంప్లీట్ అయినాడు మొత్తం కరెక్ట్గా అకౌంట్ చెప్తారు. దానికి ఎందుకు వీళ్ళు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు చదువుకుంటారు? మరి ఎందుకు ఫ్లెక్సీలు పెట్టి ర్యాగింగ్ చేస్తున్నారా హరీష్ రావు గారిని? ఆయన ఏదో కాగితాలు పట్టుకొని వచ్చి అమరవీరుల స్తూపం కాడ నిలబడ్డాడు కదా. నిన్న ఆగస్టు 15th నాడు వరకు కంప్లీట్ అనౌన్స్ చేస్తున్నాం. ఆ రోజు నుంచి 2 లక్షల వరకు కూడా ఇస్తామని చెప్పిండ్రు. నిన్నతో కంప్లీట్ అయ్యింది కదా. ఇవ్వటానికి 1 month పడుతుందా 15 days పడుతుందా? పడుతుంది. ఓకే.